ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీకు ప్రయోజనం కలుగునట్లు నేనే నీకు ఉపదేశం చేసేదను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, సాక్షాత్తు దేవుడే మనకు ఉపదేశకుడుగా ఉన్నట్లయినా ఆయన నేర్పించే సత్యాలు ఇంకా ఎంతో ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటివిగా ఉంటాయని దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన యొక్క నామములో మనము ఆయన చెంత చేరి ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకు ఆత్మీయ సత్యాలను బోధించేవాడుగా ఉంటాడు. దావీదు రాస్తా అంటాడు 25వ కీర్తన 4-5 వచనాల్లో, యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ త్రోవలను నాకు తేటపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. మనము దేవుని యొక్క విషయాలను అలాగున నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క సత్య మార్గంలో మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో సత్యాన్ని నువ్వు ఆ యొక్క మార్గంను అనుసరించేవాడుగా దానవుగా ఉంటావో, నిన్ను దేవుడు సర్వసత్యంలోనికి నడిపించేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయినా కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు మంచి స్నేహితుడిగా, రక్షకుడుగా, ఆయన సహోదరుడిగా మన పక్షంగా ఉన్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మన జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైనా మనం చేసేటప్పుడు మనకు ఎవరైనా సలహా ఇస్తే బాగుండు అని అనుకుంటాం. అటువంటి సమయంలో పరలోకపు స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఒకానొక దశలో దావీదు కూడా శక్తిహీనుడిగా మార్చబడుతూ వచ్చినాడు, సమస్తాన్ని పోగొట్టుకొని. 1 సమూయేలు 30వ అధ్యాయం 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా కృంగిపోయిన స్థితిలో దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవుడు తనకు ఉపదేశం చేసి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. నీ స్థితి అలాగే ఉందా? అయితే దావీదును రక్షించిన దేవుడే నీకును ఉపదేశం చేసి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు లోబడినట్లుగా నీవు నేను లోబడి అలాంటి విజయం పొందుదుముగాక.